గౌరవనీయులు చైర్పర్సన్ మేడం గారికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ అభివృద్ధి దిశగా ముందడుగు వేసే ఒక చారిత్రాత్మక సందర్భంగా భావిస్తున్నాను. ఈ ముఖ్యమైన సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారికి ముందుగా మున్సిపాలిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రి గారి నాయకత్వంలో వారి నిరంతర ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వంలో నూజివీడు మున్సిపాలిటీలో గత కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయి. మౌలిక వసతులు, రహదారులు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, హరిత కార్యక్రమాలు వంటి రంగాల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. ఇది అంతా మంత్రి గారి సహకారం లేకుండా సాధ్యమయ్యేది కాదు. ప్రత్యేకంగా పారిశుద్ధ్య రంగంలో మంత్రి గారి ప్రోత్సాహంతో మన మున్సిపాలిటీ మంచి స్థాయికి చేరుకుంటుంది. ముందు రోజుల్లో కూడా వారి ఆశీస్సులు, సహకారంతో నూజివీడు మున్సిపాలిటీని పారిశుద్ధ్యంలో రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లేందుకు నేను మున్సిపల్ కమిషనర్గా సంపూర్ణంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. రూపొందించబడింది. కౌన్సిల్ సభ్యుల సహకారం, అధికారులు మరియు సిబ్బంది సమిష్టి కృషితో ఈ ప్రాజెక్ట్ లక్ష్యం మున్సిపాలిటీ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొదటిగా ఎజెండా చదివి కౌన్సిల్ సమావేశం ప్రారంభించుకున్నాం. పురపాలక సంఘం యొక్క సాధారణ నిధులకు సంబంధించిన 2025-26 ప్రాజెక్ట్ చేద్దాం. మీరు ముఖ్యం నేను దానికి ఎప్పుడూ మేము కట్టుబడి ఉంటాం. ఎవరైనా ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యేనే సార్, ఎందుకంటే చేయడం చదివేస్తారు. ఇంకేదైనా విషయాలు ఉంటే చర్చించండి. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత అందరికీ ఆమోదం అయితే ఇదంతా స్టడీ చేసుకోండి. ఒక 3 రోజులు పెట్టొచ్చని అనుకుంటున్నాను సార్. దానికి అగ్రి, ఎందుకంటే మేము ప్రిపేర్ వచ్చేస్తే తగ్గించి చూపిస్తాను. వీలు కాబట్టి ఏమి లేదు సార్. బిల్స్ పెడితే అవుతాయి సార్, టైం పడుతుంది సార్ పేమెంట్. డౌట్గా చేయాలి సార్. అంటే అమౌంట్ మనం వాడుకున్నా ఉంటుంది సార్. అందులో అంతా కూడా ఈ అమృత్ సంబంధించి ఒకటి డౌట్గా చేయాలి సార్. ఇంకోటి స్వచ్ఛంద డౌట్గా చేస్తారు. ఏంటి సార్ 50% చేయాలి సార్. మనకి అంటే టైడ్ అంటేడ్ ఉంటాయి సార్. టైడ్ గ్రాండ్ డౌటింగ్ చేయాలి. అంటేడ్ ఒకటి మనం వాడుకోవడం జరుగుతుంది సార్. ఉంది సార్. అయిపోయింది 3 లక్షలు వేసారు సెకండ్కి. ఇప్పుడు 10 రెట్లు పెంచారు. 30,60,000 వేసారు. అదే 80 నిర్మాణం పెరిగిపోయిందా? డబ్బులు వస్తే నిర్మాణం చేస్తారు అంతే సార్. చూపిస్తాను సార్. అంటే మనకి గ్రాంట్ వస్తాయి. ఇంత 10%, 20% అంటే యాక్చువల్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. యాక్చువల్స్ ఎప్పుడు తక్కువ ఉంటాయి సార్. ఎంత డిఫరెన్స్ ఉంటుంది బడ్జెట్కి యాక్చువల్స్? ఎంత డిఫరెన్స్ ఉండాలి? 20%, 20% ఉంటుంది. దాదాపు అసలు 200% డిఫరెన్స్ సార్. అంటే మనం గ్రాంట్స్ వస్తే ఖర్చు పెట్టుకుంటాం. గ్రాంట్ చూపిస్తాం సార్. అదే చూపిస్తాం. 24% 10 times పెరిగిపోయింది. 35,60,000 ఎక్కడ వస్తుంది గ్రాంట్స్? ఇంకా ముందు మనం రిసీప్ట్లో గ్రాంట్ చూపించాం సార్. రోడ్డు ఆ గ్రాంట్ ఖర్చు చూపించాం.
వస్తే ఖర్చు పెడతాం. ఆఫీస్ సిబ్బంది, మీడియా మిత్రులకి, నా తోటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అన్న, మీరు కాకుండా ఇంతకుముందు ఎంతో మంది ఎమ్మెల్యేస్ ఈ నూజివీడ్ని వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తూ నూజివీడ్ని అభివృద్ధి పనుల్లో తీసుకెళ్ళడానికి ఎవరి పాత్రలు పోషించారు. ఇప్పుడు మీ వంతు సహాయ సహకారాలు కోరుతా ఉంది నూజివీడ్ పట్టణం. ఇందులో ప్రధానమైనటువంటిది నూజివీడికి మంచినీటి సరఫరా. ఈ మంచినీటి సరఫరాలో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బడ్జెట్తో మేము ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్కి చాలా సంవత్సరాల నుంచి లీకేజీలు రావడం, దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. చివరికి ఆ లీకేజీలు సరి చేయడానికి కూడా చాలా పెద్ద బడ్జెట్ తీసుకునేటటువంటి సుమారుగా మాకు ఆ పైప్ లైన్ చేంజ్ చేయడానికి మీరు అడిగారు. మళ్ళీ మన మీటింగ్కి వచ్చినప్పుడు లాస్ట్ టైమే ఆ అంచనాలు తయారు చేయమని కూడా మీరు అడిగారు. దాని మీద మన మున్సిపల్ సిబ్బంది తయారు చేస్తే అది కూడా కోట్ల రూపాయల్లో రావడం జరిగింది. మరి మొన్న మీరు ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టినప్పుడు లీకేజీలన్నీ సరి చేసేసేస్తే కొంత వెలుసుబాటు వస్తుంది కదా, ఎక్కువ బడ్జెట్ మనకు వచ్చినప్పుడు అప్పుడు కేటాయించేటట్టు చూద్దాము. ఈ లోపల లీకేజీలను సరిచేసి రేపు సమ్మర్కి పూర్తి స్థాయిలో నీటి అందించే విధంగా మీరు ప్లాన్ చేయమన్నారు. దానిలో భాగంగా మరి మా ఇంజనీరింగ్ సిబ్బంది దానిపై ప్రయాణం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. అలాగే నూజివీడికి సంబంధించి వాటర్ సప్లైలో ఇంకొక విషయం కూడా మీరు ఆ రోజున స్పెషల్ డ్రైవ్లో అడిగారు. అతి తక్కువ ఖర్చుతో మనం వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా మనకి ఇక్కడ నూజివీడు రావడానికి అని చెప్పి అడిగారు. దాని మీద కూడా మా వాళ్ళు అంచనాలు తయారు చేసి మరి సాధ్యమైతే మీరు అన్నట్టుగా ఈ పోలవరం కాలం నుంచి కనుక మనం అతి తక్కువ ఇల్లు మనం తీసుకురాగలిగితే, ఎస్ఎస్ ట్యాంక్ కట్టుకొని కనుక చేయగలిగితే అత్యంత అంటే కొన్ని 30-40 సంవత్సరాలు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోన్సానపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి బోర్ల మీద 30-40 సంవత్సరాలు మేము ఆధారపడి అక్కడ నుంచి భూమిలోంచి వాటర్ తీసుకునే రన్ చేసామన్నా. అది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చివరికి అక్కడ రైతులు ఎదురు తిరిగితే అప్పుడు సీఎం గారికి చెప్తే ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అయినా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఈ వాటర్ ఎంతసేపు వీటికి సంబంధించినటువంటి కరెంటు బిల్లు కట్టడం, ఆ లీకేజీలకే మా టైం అంతా అయిపోతా ఉంది. దీన్ని మీ పీరియడ్లో పూర్తి స్థాయిలో దీన్ని సహకారం చేస్తారని ఆశిస్తా ఉన్నాను. అలాగే వాటర్ సప్లైతో పాటు మాకు నూజివీడికి వచ్చేప్పటికి మెయిన్ ట్రాఫిక్ సమస్యలో మీరు రాబోయే 5 కోట్లలో మీరు 3 రోడ్లు తీసుకోవడం, వాటిని మరి సెంట్రల్ డివైడర్ చేసే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేశారు. కౌన్సిల్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ. అలాగే నూజివీడు అంటే క్రీడలకు ప్రసిద్ధి. మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కూడా ఈ క్రీడల మీద చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా మీరు రాగానే కొంతమంది క్రీడాకారులు చెప్పిన దాని మీద మీరు స్పందించి మరి ఇండోర్ స్టేడియంని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. దానికి కూడా మీ కౌన్సిల్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మాకు ప్రధానమైనటువంటిది మరి నూజివీడులో కొంత ల్యాండ్ ఎక్సేషన్లో తీసుకుని ఉన్నటువంటి స్టేడియం ఉంది మనకి. అది మనకిందే ఉంది. సుమారుగా అది 9.5 ఎకరాలతో ఉంది. దాన్ని రాబోయే రోజుల్లో మరి మీరు కనుక పెద్ద అంటే ఏదైతే స్టేడియం నిర్మాణం చేసే వ్యక్తులతో కనుక దాన్ని మాట్లాడితే దాన్ని నూజివీడికి ఒక పెవిలియన్ గ్రౌండ్తో పాటు ఒక నూజివీడి కలనా క్రికెట్ స్టేడియం మరి సాధించే విధంగా మీ ఆధ్వర్యంలో మరి అది కూడా ముందుకెళ్తుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. అది కొద్ది కాలంలో అది కూడా మీ ద్వారా పూర్తవ్వాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అలాగే మరి ఏదైతే ఇంకా 1-2 గ్రౌండ్స్ ఉన్నాయి, అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని కూడా మీరు ప్రత్యేక శ్రద్ధగా చూపిస్తే వాటిని కూడా మనం త్వరలో పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే మొన్న ఈ మధ్య జరిగినటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్ మీద జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఇటు రైతు బజార్ మీద కానీ మన ఫ్రూట్స్ చేసే వీళ్ళు బయట పెట్టుకునే ఇబ్బంది పడేటటువంటి రోడ్ సైడ్ బిజినెస్ మీద కూడా ఎన్ఎస్పి క్వార్టర్స్ కనుక మనం తీసుకుంటే కనుక కొంత వెసులుబాటు చేసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి చాలా మంది బిజినెస్ ఫ్రెండ్స్ కానీ మరి అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా తెలియజేశారు. దాని మీద కూడా మీరు మళ్ళీ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ కొద్దిగా అంటే మనమే ఎంకరేజ్ చేసి ఇవి అక్కడే దొరుకుతాయి, అక్కడికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్లేస్ని మనం వాడుకొని ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే మీరు మళ్ళీ వేయడానికి అవకాశం ఉంది. సార్ మాట్లాడారు. ఇవన్నీ
చేయడానికి అవకాశం ఉన్నాయి. మరి కోనేరుపేటలో పెట్టిన అత్వరాల సెంటర్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి పడిపోయే పరిస్థితి వచ్చేసింది పూర్తిగా. రేపు పొద్దున పేషెంట్స్ అక్కడికి వెళ్తే మొత్తం గోడ పడిపోతే పరిస్థితి వచ్చేసింది. మ్యాట్ ఇచ్చారు కాబట్టి మాట్లాడాల్సి మేము రెడీ దానికి దేనికైనా గౌరవ మంత్రివర్యులు గారి అనుమతితో ఒక 2 నిమిషాలు సార్. ఇప్పుడు మనం ఆయన ఇప్పుడు విలువైన సమయాన్ని ఆయన మనకు కేటాయించడానికి వచ్చాడు. మీరు చెప్పిన మాటల్ని గౌరవిస్తున్నాము. దయచేసి ఇంకేదన్నా రుజువుడికి ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పి ఆయన ద్వారా చేయించుకునే అవకాశాన్ని ఇవ్వమని చెప్పి గౌరవ రాము గారిని నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఇది ఆల్రెడీ మీరు మాట్లాడారు, దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. ఆయన విలువైన టైము ఇంకొక అరగంట సేపు ఆయన ఉంటే ఇంకొన్ని సమస్యలు మనం చెప్పుకుందాం. సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ మురుగోడి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పులస పార్థసారథి గారికి, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, గౌరవ కౌన్సిలర్లు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగా మొన్న ఈ గోడ విషయం గురించి అది లోపల ఎవరైనప్పటికీ కూడా ఆ నష్టం భరించాల్సిన కాంట్రాక్టర్ కాబట్టి తను ఇది నేను పూర్తిగా దాన్ని తీసివేసి కొత్త ట్రైన్లు నిర్మిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో కాంట్రాక్టర్ ఫాల్టా లేకపోతే అట్లాగే డిపార్ట్మెంట్ నుంచి ఫాల్టా అనేది పక్కన పెడితే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భరించేది కాంట్రాక్టర్ కాబట్టి దీన్ని చేస్తానని చెప్పారు కాబట్టి దీన్ని మీరు ఒక పెద్ద మనసుతో అర్థం చేసుకుని దీన్ని ఎంతతో వదిలేయాల్సిన విజ్ఞప్తి చేస్తారు రాము గారు. అట్లాగే అదేవిధంగా ఇక్కడ నూజివీడు మున్సిపాలిటీకి సంబంధించి పెద్దలు మాట్లాడుతూ ఈ కరెంటు బిల్లు లేదా ఇంకోటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఓట సమస్య కాదు. గతంలో చాలా సంవత్సరాల నుంచి పేరుకుపోయి కోట్లాది రూపాయల బకాయిలు ఉండడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఫండ్స్ సంబంధించిన డబ్బులు వర్కులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ కాంట్రాక్టులు చెల్లించాల్సిన బిల్లులు కూడా ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా మనం ప్లాన్ ఫ్యాక్షన్ తయారు చేసుకుని వాళ్ళకి బిల్లు చెల్లించాలి, అదేవిధంగా కరెంటు బిల్లు విధంగా కట్టాలి అనే దాని కోసం మీరు చెప్పినట్టుగా సార్ మీరు ఇందాక అడిగినట్టుగా యూనిట్ స్లాబ్ ఎంత అడిగారో కనుక్కుంది అన్నారు. అట్లాగే ఆ యూనిట్ స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏదైనా మీ స్థాయిలో మీరు ప్రభుత్వంతో మాట్లాడి ఇవ్వాలంటే కదా 3 రూపాయల పావులాకి అట్లా కూడా రావచ్చు. సో అటువంటిది ఏమన్నా మనం ఆలోచన చేయొచ్చు కదా, ఖర్చు తగ్గించుకుంటాను. అవును, ఏదైనా సరే మనం కట్టట్లేదు. ఏదో ఒక రోజు ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఇవన్నీ కూడా నష్టాలకు వెళ్ళినప్పుడు లేదా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు బలవంతంగా తీసుకుంటారు మన దగ్గర నుంచి. ఇప్పుడు ఇందాక 15 ఫైనాన్స్ డైరెక్ట్ తీసుకుంటారు తప్ప, ఎందుకంటే మనం కట్టాల్సిన లేదు. కాబట్టి ఇదేమైనా ఆలోచన చేస్తే మీరు బాగుంటుందని నా అభిప్రాయం. సబ్సిడీ కూడా ఉన్నట్టుండే. సో ఇంకా గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. మనందరం కూడా ఇప్పుడు వాటర్ సప్లై చేస్తున్నాం కదా ట్రిబుల్ఐటీకి, అక్కడ బిల్డింగ్స్ మీద మనం కట్టేసేసి రూఫ్ టాప్ కానీ 9 ఎకరాలు ఖాళీలో ఉంది. సో అక్కడ సోలార్ ప్లాంట్ పెట్టుకుని మన మున్సిపాలిటీకి కరెంట్ వాళ్ళు ఇచ్చేయట్టు, మనం వాటర్ ఇచ్చేయట్టు, అట్లా ఏదన్నా భవిష్యత్తులో ఆర్థికంగా నష్టపోకుండా ఆలోచన చేద్దాం అనేది నేను అనుకున్నాను. 740 అంటే చాలా ఎక్కువ, అవును ఎక్కువ కాదు. రేట్ ఉన్నాయి. మనం ఆర్థిక పరిస్థితుల్లో భరించడం కష్టం కాబట్టి అదేమన్నా మీరందరూ ఆలోచించండి. నేను గవర్నమెంట్ నుంచి కావాల్సిన పర్మిషన్స్ కానీ లేకపోతే సాంకేతిక సహకారం గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తాను. గవర్నమెంట్ పాలసీ కూడా తెలుసుకుంటాను. బ్రహ్మలింగం చెరువు దగ్గర సో
వీటిని చూసి లిఫ్ట్లు ఎక్కడ పెడితే మనకి బాగుంటుంది, ఆ డిస్టెన్స్ బట్టి కాస్ట్ ఎంత అయింది. కానీ ఒక 5-4 లక్షలు ఖర్చు పెట్టి నేను బడ్జెట్ రాస్తున్నాను. ఒక డిపిఆర్ తయారు చేయించింది. ఎందుకంటే విజయవాడ నుంచి మనకి ఇబ్బంది, కానీ పాత పైప్ కూడా డ్యామేజ్ అయింది కాబట్టి ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి వేసుకురావడం కూడా చాలా కష్టం ఉంటుంది. అట్లా కాకుండా ఈ విధంగా ఏమైనా ఉపయోగం ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. అది సోలార్ పవర్ ప్లాంట్ కోసం. సోలార్ పవర్ ప్లాంట్ మనం పెట్టుకోమని ₹7.40 అది ఇప్పుడు 3.15, 3.15, 2.5 అట్లా కూడా ఇస్తుంది గవర్నమెంట్ అయితే. సో అది చూసుకుంటే మనం 50% కరెంట్ కాస్ట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ కరెంట్ ఉంటే మనం అమ్మొచ్చు కదా. సో దాని ఒక ఆలోచన చేయండి. నేను కూడా గవర్నమెంట్ కనుక్కుంటాను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో. మీరు కూడా ఒకసారి డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి అప్రోచ్ చేయండి. ఓకే. మన రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు, ఆర్టీఓ ఆఫీసర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మన జగదీష్ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ వరకు డివైడర్స్ పెడితే కొంచెం నూజివీడు అభివృద్ధి కనపడుతున్నది విత్ సెంట్రల్ లైన్. ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్లు శాంక్షన్ చేశారు సిసి రోడ్డు ఇక్కడ మన జంక్షన్ సైడ్. దాంతోపాటు కొంత మనం మున్సిపల్ 65 లక్షలు డెస్టినేషన్ వేశారు. ఆ 65 లక్షలు కలిపి మనం టోటల్ వైండింగ్ చేస్తాం. ఏడుపెట్టుగా ఆదాయానికి కానీ ఉపయోగపడుతుంది. అంటే ఎవరిని తీసేయాలనేది మన ఉద్దేశం కాదు. వర్క్షాప్స్ కూడా మనం అద్దెకి ఇవ్వచ్చు, కొంచెం పెద్ద సైజు కట్టేసి. వర్క్షాప్స్ కూడా మన షాపులు పెడతారు కదా. పైనేమో వాళ్ళ రెసిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో 2 ఫ్లోర్లు వాళ్ళకి అత్యంత తక్కువ రేటుకి, ఇప్పుడంటే మామూలుగా ఉన్నారు, తక్కువ రేటుకి వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేయడం, కింద షాపుల వరకు మనం ఆదాయం తీసుకుని అదేమన్నా బాగుంటుందేమో కౌన్సిల్స్ అన్ని కూడా పార్టీ రైతుగా ఆలోచించమని చెప్పేసి నుంచి నెలకి పర్ మంత్ ఇదిలో ఉన్నాయి. దాంట్లో ఉన్న కన్స్ట్రక్షన్ బట్టి రెంట్ వసూలు చేయండి. షాపు అక్కడ మంచి షాప్ అయితే 10,000 ఉంది, మామూలు షాపు 6,000, 7,000 ఉంది. ఎవరికాడ సొంత ఆస్తులాగా అమ్ముకుంటున్న మాట వాస్తవం. 20 లక్షలు 15 లక్షలు మార్చుకుంటున్నారు. మేము అనేది ఏంటంటే డ్రైన్ చేయాలా, వాటర్ సప్లై చేయాలా అన్నారు. కానీ మనం ట్యాక్స్ మాత్రం వసూలు చేయకూడదు. ట్యాక్స్ వసూలు చేయాలని నేను చెప్పట్లేదు. చెప్పదండి ఏమండి, డబ్బులు అవ్వాలంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కావాలని అడుగుతారు. మేము ట్యాక్స్ కడతాం కాబట్టి మాకు వాటర్ సప్లై, డ్రైనేజ్ సప్లై ఎన్ని కావాలండి. మన వాళ్ళు ఏమన్నారు, మన కౌన్సిల్స్ వాటర్ ట్యాక్స్ అడగడానికి వీల్లేదు, రోడ్ ట్యాక్స్ అడగడానికి వీల్లేదు, వాళ్ళు పక్క తగ్గుకోవడానికి వీల్లేదు. మనకి మున్సిపాలిటీ ఆదాయం ఎక్కడ వస్తుందంటే మీరు చెప్పినట్టుగా ఎవరు దాంట్లో బాగుపడాలి. 1 కోటి రూపాయలు బిల్లింగ్ చేస్తాడండి. ఆ శాంపుల్ 1 కోటి రూపాయలు పైన బిల్లింగ్ చేస్తున్నాడు. ఎవరి స్థలం ఉంది, మున్సిపాలిటీ 5 పేజీలు మామూలు 10 రూపాయలు ట్యాక్స్ కట్టి 1 కోటి రూపాయలు బిల్లింగ్ చేస్తాడు. అలాంటి దాన్ని డెవలప్ చేసి దానికి ఊరు బాగుపడాలి, మనకి ఆదాయం పెరుగుతుంది. వాటర్ ట్యాక్స్ మనం సప్లై చేస్తున్నాం, 20 ఎప్పుడు గవర్నమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ట్యాక్స్ వసూలు లేదు మీరు, వాటర్ ట్యాక్స్ ఎందుకంటే వసూలు లేదు. రాజకీయం అయింది కాబట్టి రాజకీయంగా వెళ్తే ఏది జరగదండి. ఇప్పుడు ఆడికి అన్ని ప్రెసిడెంట్ మనం ఇవ్వాలి, ఇచ్చినప్పుడు మనకు కూడా ట్యాక్స్ కట్టాలి కదా. మున్సిపల్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఎవరికైనా రాజకీయంగా నీ పార్టీకి ఓట్లు పడదు, నా పార్టీకి ఓట్లు పడదు, నువ్వు వాటర్ ట్యాక్స్ అడగబాకు, నువ్వు రోడ్ ట్యాక్స్ అడగబాకు అని ఖాళీ చేయబాకంటే. ఇప్పుడు మేము మినిస్టర్ గారు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కాదు, ఇంకా 10 ఏళ్ళు వచ్చినా నువ్వు 2 మున్సిపాలిటీ ట్యాక్స్ ఉంటుంది. చరిత్ర ఉంది. ఒకప్పుడు మూజివేడి 8వ 9వ సంస్థానాలు ఆధీనంలో మూజివేడి ఉండేది. యలమర్ ఎస్టేటు, తేలపోల ఎస్టేటు, ఉయ్యూరు ఎస్టేటు, నీచాపురం ఎస్టేటు, అలాగా అన్ని రకాలుగా అనేటటువంటి ఆవశ్యకత ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎస్వి రంగారావు పుట్టిన చరిత్ర మూజివేడిది. ఒకప్పుడు మూజివేడి అమెరికన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఎక్కడెక్కడో వచ్చిన ట్రీట్మెంట్ చేయించుకున్న చరిత్ర మూజివేడిది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇదే మూజివేడికి సంబంధించిన ఎమ్మారప్పారావు గారి తండ్రి గారు అనేటువంటి SRR కాలేజీలో చదివిన చరిత్ర మూజివేడిది. కాబట్టి మనం డెవలప్ ఎలా చేసుకోవాలో చూసుకోవాలి. కానీ మనం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం
వాళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళు ఇబ్బంది పడతారు అని మనం ఇలా ఉంటే మన పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు పూజవేడి నుంచి వలసలే పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు మైలవరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు తిరుగుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు హనుమాన్ జంక్షన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు విశ్వపేట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అలాగే నూజివేడు అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో అంటే నూజివేడు అని జరగదు. అదైపోయింది. అదైపోయాక ఇందాక సార్ గారు చెప్పింది ఏంటి, అక్కడ మెకానిక్ ఉన్నారు కదా, ఆ షాప్ కూడా వాళ్ళు కూడా చేయలేదాం మన రేట్స్ ప్రకారం. అంటే దానివల్ల ఏమవుతుంది, మన నూజివీడు ఒక ఎంటర్ ఒక మంచి నగరంగా అభివృద్ధి చెందింది. దాంతో ఏమవుతుంది, అన్ని హాస్పిటల్ కూడా పెరుగుతాయి. సో ఆలోచించండి, నేనేమి సార్ తీసేయాలని నా అభిప్రాయం కాదు. 10 మంది చెప్పిన వాళ్ళు ఎందుకంటే బయట చెప్పిన కొంతమంది భయపడతారు. ఎందుకు వాళ్ళు ఎక్కడ మా ఇంటికి చెప్తామని చెప్పేసి చెప్తారు రకరకాలు. సో నేను తెలుసుకున్న అభిప్రాయాన్ని మేము ముందు చూస్తున్నాను. అందరూ కలిసి చేద్దాం కూడా చేద్దాం, లేకపోతే నాకేమి దాంట్లో తీయాలి ఒక ఐడియా మీకు ఇస్తున్నానంటే. తర్వాత ఈ చెత్తది మీరు పెట్టినప్పుడు మన నూజివీడు మీద కనుక ఏమన్నా నెగిటివ్ వస్తే వారు ఇంత డిస్కషన్ చేయరు. అక్కడంతా ఇంకొక దగ్గర ఏంటి ఎందుకు చేస్తారు, ఎందుకు అడిగేవాడు. అవునా, టేక్ ప్రాపర్ యాక్షన్ అంటే దాంతో నేను ఆయన ముందు తల్లించుకోవాలి, తర్వాత మీరంతా వెళ్ళిపోతారు. దాంట్లో ఎటువంటి అమౌంట్ లేదు. కాబట్టి ఈ రోజు నుంచి, ఎందుకంటే నేను రిలీజ్ చేశాను ఆ పబ్లిక్ పర్సెప్షన్. దాంట్లో నూజివీడు కావాలని చెప్పేసి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి గారు డిస్ట్రిక్ట్ వైజ్ వస్తుందని చెప్పి తెప్పించుకున్నాను. సో దాంట్లో నూజివీడు అంతా సంతృప్తి కలగలేదు. అంటే బ్యాడ్గా ఉందని నేను చెప్పను, కానీ అంతా సంతృప్తి కలగలేదు. కేవలం 45-50% మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. దాన్ని ఇంప్రూవ్ చేయాలి. దాంట్లో రెండు, మీ చెత్తను ఏ విధంగా తీసుకెళ్తారో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ మీటింగ్లో అది కూడా ఒక పాయింట్ పెట్టారు. ఎజెండా ఏదో మీరు ఇక్కడికి వచ్చేసి ఏదో మాట్లాడుకుంటే కాదు, మీరు ఎజెండా ఫిక్స్ చేయండి. వచ్చేసరికి వేసవి కాలంలో త్రాగునీటి సమస్యని ఏ విధంగా అధిగమించబోతున్నాం అదే సబ్జెక్ట్. సభ్యుల గౌరవ సభ్యుల అంతరాభిప్రాయం తెలుసుకోండి. ఇప్పుడు మోటార్లు ఉన్నాయి, అన్ని మోటార్లు పనిచేస్తున్నాయా లేదా? దాదాపు సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను, మోటార్ కొత్తది కొనండి లేదా రిపేర్ చేయించండి, కానీ ఇక్కడ జరిగినట్లేదు కదా. అంటే మీరు ఎంత కాంప్లిసెన్స్తో పనిచేస్తున్నారంటే ఏదో ఒక రోజు కన్సల్స్ ఏదో మాట్లాడతారు, అలాగే పోతారు అని చెప్పి ఉద్దేశిస్తున్నారు. ఎప్పుడో సార్ మాత్రం తప్పకుండా కౌన్సిల్లో డిస్కషన్ చేసిన విషయం మీద మీరు ఎస్ సార్ నో యాక్షన్ లేకపోతే మాత్రం మీరు మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారని నేను ఎంత కూడా చెప్తాను. కిర్లోస్కర్ డీలర్తో కూడా మాట్లాడించాను. మీరు ఎవరు పట్టించుకోకుండా ఊరు ఏదో నడుస్తూ ఉంటుంది అని చెప్తే మీ ఇష్టం వచ్చినట్టు హెడ్స్ క్రియేట్ చేసేసి దాంట్లో ఏదో ఎక్స్పెండిచర్ బుక్ చేసి అది ఇక్కడ ఖర్చు పెట్టారు. మా దగ్గర 10 లక్షలు, మా దగ్గర లక్షలు అని చెప్పేసి. అంతేగాని మీరు ఏదో స్టేషనరీలు, కరెంటు లైట్లు ఇవి కాదు. డ్రింకింగ్ వాటర్ ఎక్కడ సమస్య వచ్చినా కూడా టేక్ సీరియస్ యాక్షన్. ఐ రికమెండ్ ఫర్ సీరియస్ యాక్షన్. అదొకటి. వాటర్లో పనిచేస్తుందా, గొల్లపూర్లో ఒకటే పనిచేస్తుంది, తర్వాత వెంటనే దగ్గర మనకి ఇక్కడ ఒకటి కదా ఎన్ని పనిచేస్తాయా మొత్తం 2 ఏదైనా ఒకటి పోతే ఏమైంది వేసవకాలం ఏదో ఒకటి పోతే మీ దగ్గర ఆల్టర్నేటివ్ అయితే 3 పని చేస్తూ ఉండాలి, లేకపోతే ఒకటైనా ఆల్టర్నేటివ్ చేసుకోవాలి. అయితే చెడిపోయిందని ఇప్పటికి రిపేర్ చేసి తిరిగి పెట్టుకోవాలి. సార్ మినిస్టర్ గారు సమ్మర్లో వాటర్ సమస్య వచ్చిందంటే బి అష్యూర్డ్ యాక్షన్ విల్ బి టేకెన్. వాటర్ ఎక్కడ పని చేస్తారు మీ గారు? ఇన్ఫార్మ్ చేసి అయిపోయిందా? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నేను ఇన్ఫార్మ్ చేశాను, కాగితాలు ఎక్కడ కమిషన్ పంపించాను, లేదా కాగితాల వ్యాపారం కాదు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, దట్స్ ఆల్. మీరు ఎంత పడండి, ఎందుకు వ్యక్తి మాట్లాడండి. కమిషన్ గారు డబ్బులు ఇస్తలేదు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఇస్తలేదు, అకౌంట్స్ ఇస్తలేదు చెప్పండి. పంపించండి కాదు. అందుకే నేను కాగితం పంపించేశాను, ఆ కాగితం ఎక్కడ నాకు తెలియదంటే మీదే బాధ్యత. వాటర్ని కంపల్సరీ సంవత్సరం నుంచి మాట్లాడతారు కదా. ఎన్నిసార్లు డిస్కస్ చేసాం కొత్త వాటర్ కావాలి రిపేర్ పంపించమని ఎన్నిసార్లు చెప్పాను నేను? ఇన్స్ట్రక్షన్ ప్రకారం సార్ ఒక మోటార్ అది ఏడీపీ ప్లాన్ పంపించారు సార్. అది వస్తానే ఏడీపీ ప్లాన్ పంపించిన 5 రోజుల తర్వాత వస్తుందండి. కొనండి, మీరు కొనండి, రైటిఫికేషన్ ఇప్పిస్తాను. అలాగే సార్. డ్రింకింగ్ సమ్మర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది,
ఇట్ ఈస్ ఎసెన్షియల్ అని చెప్పి ర్యాంక్ నేను తెచ్చుకుంటాను నేను. ఎందుకంటే మీరు ఏదో ఏడీపీ పంపించాము మీ ట్రాన్సాక్షన్ మీద లూజ్ పెరుగుతున్నారంటే ఉండరు. లేదు సార్. ఫ్లోరింగ్ ప్రాబ్లం తెలుసా మీకు? సో మోటార్స్ ఒకటే రెండా ఒకటి స్పేర్ పెట్టుకోండి, పెట్టుకోగా ఇంకోటి రిపేర్ ఇమీడియట్గా 2 రిపేర్స్ అండి ప్రాబ్లం. రిపేర్ కూడా ఏడీపీ కదా దానికి అవసరం ఎందుకు రిపేర్ అవుతారు? లేదు సార్. పంపు కొనేదానికి కొత్త పంపు పంపించారు. అవునండి, ఈ ఉన్నదాన్ని రిపేర్ చేసుకోవచ్చు కదా, వాటిది ప్రాబ్లం. అంటే మీరు అసలు కిలోస్కోర్ అసెస్మెంట్ చేసుకోవాలి కదా, 1,00,000 అయిందా 2,00,000 అయిందా అని చెప్పేసి డెఫినెట్ చేస్తాం. 5-6 నెలలకు సరిపడా స్టోరేజ్ ఉంటుంది. ఇబ్బంది ఉంది సార్. సో వేసవికాలం కార్లు కట్టేసి ముందు మనం ట్యాంకులు నింపుకున్నాం. ఓకే, తర్వాత ఈ కూడా మన చెరువు కూడా నింపుకోవడానికి అవకాశం ఉన్నాం. అది అంటున్నాం. సో ఓకే, బ్రహ్మలింగ చెరువు లేకపోతే బీజేపీ చెరువు నాకు ఎక్కడ పట్టలేదు. అంటే విజయవాడ నుంచి తీసుకురావాలంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ శాంక్షన్ చేస్తారని చేయడం ఇదైతే అష్యూర్డ్ మనకి బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం బట్టి సార్ మీరు చెప్పింది బాగానే ఉంది. పార్టీ తరఫున మీ వ్యక్తిగతంగా చెప్తే కనుక ఆ తీర్మానం చేయండి. పబ్లిక్ అందరినీ కూడా మనం మాట్లాడదాం. లేదు ఇట్లా బయటికి చేద్దాం అనుకుంటాం. మీకు అభ్యంతరం నా తెలుసుకుని వ్యక్తిగత అభిప్రాయం సార్. ఎందుకంటే నాకు ముందు షాపు ఓకే. ఇంకా పర్వాలా. ఎందుకంటే వెడల్పు అయితే ఇప్పుడు ఉంది సార్, షాపు ఇంకొచ్చి కూడా బండి పెడతారు. ఏది అట్లా అది కూడా మార్చి లోపు ఖర్చు పెట్టాలన్నారు. మేము అది ఒకటి చేస్తే ఏంటంటే కొంత ట్రాఫిక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకోటి పెట్టుకొస్తాం. అట్లా ఈ 2-3 సంవత్సరాలు రింగ్ రోడ్ వేస్తే అది ఒక సమస్యకి పరిష్కారం. అంటే రోడ్డు ఏమంటే పేదలు ఉండొచ్చు, చిన్న చిన్న రోడ్డు ఉండొచ్చు, కొంతమందికి అసలు పూర్తిగా ఆగిపోవచ్చు. సో ఈ రకరకాల సమస్యలు ఉంటాయి. ఇది మీకు తెలిసింది, నాకు తెలిసిందే. మీరు అందరూ అభిప్రాయం తీసుకుని అందరూ ఏకముఖంగా మీరు నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఆలోచిద్దాం. దృష్టిలో పెట్టుకుని చేద్దామంటే ప్రజలందరూ కూడా ఒప్పుకుంటే చేద్దాం. వాళ్ళు బిల్లింగ్ ఇస్తే చాలు. నుంచి ఆగిరిపల్లి రోడ్డు మనం 4 లైన్ చేసుకుంటే మనకి ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది. మనకి మన గన్నవరం రోడ్డు ఆగిరిపల్లి రోడ్డు ఏదైతే ఉందో అది పెద్ద రోడ్డే ఉంది. సో అట్లా కూడా నాకు ఒక ఆలోచన ఉంది. కానీ అది నేషనల్ హైవేస్ వాళ్ళు తీసుకుంటారా లేదా అనే దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇది 4 లైన్ చేయడం మూలంగా నూజివీడు ఆగిరిపల్లి కనెక్టింగ్ రింగ్ రోడ్ అంటారు దాన్ని. ఆ రింగ్ రోడ్ కనెక్టింగ్ ఇవ్వడం మూలంగా మనకి ఖమ్మం వాళ్ళకు కూడా ఎయిర్పోర్ట్, మన ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది. హైదరాబాద్ కంటే కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది. తర్వాత చాలా గ్రానైట్ అంతా కూడా ఇటు సైడ్ నుంచి వెళ్తుంది కాబట్టి 4 లైన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా వైజాగ్ వెళ్ళడానికి దానికి కూడా. తర్వాత మన బందర్ పోర్టు వచ్చినప్పుడు తెలంగాణ అంతా కూడా మన బందర్ పోర్టు మీద ఆధారపడే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళు యాక్చువల్గా అంటే అన్అఫీషియల్గా నాకు తెలిసిందంటే అసలు ఆ పోర్టు మన గవర్నమెంట్ నుంచి లీజు తీసుకోవడం ఇది అటువంటి ఏదైనా కానీ ఇటు ట్రాఫిక్ పెరిగింది ఆ పోర్టు అయిన తర్వాత. దాన్ని దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్తే వాళ్ళు మన ఎంపీల్లో ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ పంపించడం చెప్పారు. సో నేషనల్ హైవేస్ చూసే ఎంపీ గారికి కూడా అది ఒకసారి సార్లు పాస్ అని చెప్పే ప్రపోజల్ మూవ్ చేయమని చెప్పారు. అది ప్రయత్నం చేద్దాం. అది వస్తున్నాం ఇస్తే మనకి బాగుంటుంది. సో దీన్ని డెవలప్ చేయాలి. తర్వాత చెరువులకి 22 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. మాట్లాడండి. అక్కడ ఎవరైతే 80 మంది ఉన్నారో ఆ 80 మందికి మంచి అపార్ట్మెంట్స్ కట్టిద్దాం తక్కువ రేటుకి. అది మనం లాభం ఆశించుకోవడం ఎంత ఖర్చు అయితే ఆ రేటు ఇద్దాం. ఇద్దాం